జై శ్రీమన్నారాయణ. నిత్య ప్రాపంచిక విషయాల్లో సతమతమయ్యే మనం ఈ శ్లోకాన్ని 2 నిమిషాలు వినటానికి చూపించిన శ్రద్ధతో శ్రీరామచంద్రుడు మనందరికీ మంచి సిరి సంపదలు ఇచ్చి సన్మార్గంలో మనందరినీ ముందుకు నడిపించుగాక. మొదటగా శ్రీరామచంద్రుని భక్తులైన మీ అందరికీ శిరసా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. మీరు ఒక్క విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరు ఈ శ్లోకాలు అనేటప్పుడు ఖచ్చితంగా హనుమంతుడు మీ పక్కనే వింటూ ఉంటాడని. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఇప్పుడు మనం గాయత్రి రామాయణంలోని 17వ శ్లోకాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది అత్యద్భుతమైన శ్లోకం, యుద్ధకాండలో వస్తుంది. మనందరం ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యే శ్లోకం అన్నమాట. ఆ శ్లోకం ఎలా ఉంటుంది, దాని అర్థం ఎలా ఉంటుంది, దాన్ని చదవటానికి మనం ప్రయత్నించే విధంగా మనం చెప్పుకున్నాం. యో వజ్రపాతాసని సన్నిపాతాన్ న చక్షుబే నాపి చచాల రాజా స రామ బాణాభిహతో బృసార్తః చచాల చాపం చ ముమోచ వీరః. అంటే యో ఆ వ్యక్తి లేదా ఎవరైతే వజ్రపాత్ ఇంద్రుని వజ్రాయుధంతో ఆసన్ని పాతాన్ మెరుపు లేదా తీక్షణమైన పిడుగు, నా చిక్షుబే భయపడలేదో లేదా చలించలేదో, నాపి చచాల అదరలేదు మరియు బెదరలేదు, రాజా రాజు. ఎవరా రాజు? ఇక్కడ రావణుడు ఆ రాజు కింద వస్తాడు. సహా ఆ వ్యక్తి రామ బాణాభిహతః శ్రీరాముని బాణాలతో తాకబడి, బృసార్తః తీవ్రమైన వేదనకు లోనై, చచాల కదలిపోయాడు, చాపం తన విల్లు, చ ముమోచ వదిలేశాడు, వీరః వీరుడు. వీరుడు అంటే రావణుడు. ఇక్కడ ప్రతి అర్థానికి ప్రతి పదానికి దాని అర్థం ఎట్లా వస్తుందో మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు సంపూర్ణ తెలుగు భావం ఎలా వస్తుందో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంద్రుని వజ్రాయుధం మీద పడిన భయంకరమైన పిడుగులు మీద పడిన ఎప్పుడూ కదలని చలించని రాక్షసరాజైన రావణుడు శ్రీరాముని బాణాలు తగలటంతో తీవ్రమైన వేదనతో కదిలిపోయి తన విల్లును వదిలేశాడు అని ఈ శ్లోకానికి అర్థం వస్తుందన్నమాట. ఓకేనా? జై శ్రీమన్నారాయణ.